ఏంట్రా తమాషాలుగా ఉందా నీకు? ఏయ్, నా కొడుకునే కొడతావా? నువ్వు ఆగు ఆగు. రే, హిమని ప్రేమించేగా పెళ్లి చేసుకున్నావు. తన మెళ్ళో అందుకేగా తాళి కట్టావు. నీకోసం ఆ పిల్ల కోట్ల ఆస్తిని కాదనుకుని కన్నవాళ్ళని వదిలి వచ్చిందే. అలాంటి పిల్లని వీళ్ల పంతాల కోసం నీ కాపురాన్ని వెడగొడుతుంటే నుంచిన చోద్యం చూస్తున్నావా? ఆ రోజు ఆ పిల్ల లేకపోతే బ్రతకలేను, చచ్చిపోతానని మాటలు చెప్పావు కదరా. మరా నోరు ఏమైంది? పడిపోయిందా ఇప్పుడు? నీ సంసారం విడాకుల దాకా వస్తుంటే కళ్ళు అప్పగించుకుని కొయ్యలాగా నుంచో చూస్తున్నావా? మీ పంతాల కోసం, పౌరుషాల కోసం పచ్చని సంసారాల్లో నిప్పులెందుకు పోస్తున్నారు? మీరు నిలువునా చిలుస్తుంది మీ కూతురు, మీ కొడుకుల కాపురాన్ని. వాళ్ళ ప్రేమని విడదీస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఒరేయ్ సాగర్, నువ్వు తన మెడలో తాళి కట్టావు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేశావు. 7 అడుగులతో మీ బంధం 7 జన్మల బంధంగా మారింది. అలాంటి బంధాన్ని కాగితాల మీద సంతకాలు పెట్టేసి విడిపోదాం అనుకుంటే కుదురుతుందా? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. ఏ కుటుంబంలోనైనా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి విడిపోవడమే పరిష్కారమా? ఒకసారి ఒక అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టావు అంటే ఆ బంధం శాశ్వతం. ఆపుతావా నీ ప్రవచనాలు? ఏయ్, అసలు తిట్టాల్సింది కొట్టాల్సింది వాణ్ణి కాదు, నిన్ను. కూతురు జీవితం ఏమైపోతుందన్న దిగులు లేకుండా అహంకారంగా నుంచున్న ఆమెని. రాణెమ్మా, ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో నువ్వు రాకు. మీ కుటుంబంలో నేను కూడా భాగమే. అసలు నువ్వు తల్లివేనా? నిజంగా నువ్వు హిమ తల్లివి అయితే కూతురి కోసం ఒక మెట్టు దిగేదానివి. కూతురు కాపురం బాగు చేయడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేసేదానివి. నీ స్థానంలో నేనే ఉంటే నా కూతురికి ఇలా విడాకుల పత్రాలు తీసుకుని ఎవరైనా వచ్చుంటే ముందు విడాకులు తెచ్చిన వాళ్ళని చంప పగలగొట్టి ఇలా విడాకుల పేపర్ని చింపి చింపి విసిరేసేదాన్ని. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించేదాన్ని. ఇక్కడి వరకు రానిచ్చేదాన్ని కాదు. అవునులే, నీకు అల్లుళ్ళు, అటు ఆస్తులు ముఖ్యం కాబట్టి సంధి చేసుకుంటావు. అత్తయ్య గారు, మీరు పెద్దవారు. పిల్లలు తప్పు చేస్తుంటే సర్దుబాటు చేయాల్సింది పోయి తిరిగి నన్నే ఇలా అండం ఏమీ బాలేదు. నేనేం తప్పనలేదే. అవును, మా పిన్ని కరెక్ట్గానే అంది. మీకు ఆస్తులు, డబ్బులు ఇవే ముఖ్యం కదా.
అసలు ఈ గొడవంతా మీ వల్లనే. నా కూతురికి ఈ పరిస్థితి మీ వల్లనే. నా కూతురు మీద కుళ్ళుతోనే కదా నా కూతురికి పెళ్లి కాకుండా నీ కూతుళ్ళని నా కాబోయే అల్లుళ్ళ మీదకి ఎగదోసి వాళ్ళని నువ్వు అల్లుళ్ళుగా చేసుకున్నావు. మీకు డబ్బు కావాలి కాబట్టి కాంప్రమైజ్ అయిపోయావు. నిజంగా నేనెప్పుడు నా అల్లుళ్ళ విషయంలో డబ్బు చూడలేదు. వాళ్ళు నా పిల్లల్ని ప్రేమించారనే కారణంతోనే ఈ పెళ్లిళ్ళకి ఒప్పుకున్నాను. చాలే ఆపమ్మా, బాగా చెప్పొచ్చావు. నీ ఇద్దరు కూతుళ్ళని నా మనవళ్లతో ఆస్తుందనే కదా పెళ్లి చేశావు. ఇప్పుడు మూడో కూతురు కూడా బాగా డబ్బున్న వాడితో తిరుగుతుందట కదా. ఇవాళ నీ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడంట కదా. బయట అందరూ చెప్పుకుంటున్నారులే. ఒకళ్ళకి శుద్ధులు చెప్పే ముందు మీ బుద్ధులు ఎలాంటివో చూసుకోవాలి. నీ ఇంట్లో అన్ని ఘనకార్యాలు జరుగుతుంటే నువ్వు ఇక్కడికొచ్చి నాకు నీతులు బాగానే చెప్తున్నావే. ఏం బతుకులు మీవి? భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు మీరంతా డబ్బున్న వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారా? డబ్బున్న వాళ్లే మీ లక్ష్యమా? ఈ ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసినట్టే మూడో దాని పెళ్లి కూడా ఏదో స్కామ్ చేసి ఖర్చు లేకుండా వాడెవడికో అంటగట్టేసే ప్లాన్లోనే ఉండుంటావుగా. వెళ్ళి ఆ పని చూసుకో. మా గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? వెళ్ళు. మీ అందరి సంగతి తర్వాత చెప్తాను. పదండి. నాకు నీతులు చెప్తున్నావు? మరి నువ్వు చేస్తుంది మంచి పనేనా? నువ్వు బావని ప్రేమించింది అబద్ధం. మీరిద్దరూ చేసుకున్న పెళ్లి మోసం. భార్యాభర్తల్లా మా ముందు తిరుగుతూ మీరు చేస్తుంది అన్యాయం కాదా? 30 రోజుల్లో విడిపోవాలని అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని నువ్వు నాకు బుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అక్క? నేను మేజర్నక్క. నాకు ఆలోచించే తెలివి ఉంది. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే బుద్ధుంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎంతగా కప్పిపుచ్చాలని చూసినా ఆ అగ్రిమెంట్ అయితే నిజం కదా? నువ్వు ఆ పేపర్లు లాక్కొని నాకు మాయ మాటలు చెప్పినంత మాత్రాన నేను చిన్నపిల్లలా ఆ అగ్రిమెంట్ విషయం మర్చిపోను.
అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. డివోర్స్ పేపర్స్. ఇవాళ నీ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడంట కదా, బయట అందరూ చెప్పుకుంటున్నారులే. ఒకళ్ళకి శుద్ధులు చెప్పే ముందు మీ బుద్ధులు ఎలాంటివో చూసుకోవాలి. నీ స్థానంలో నేనే ఉంటే నా కూతురికి ఇలా విడాకుల పత్రాలు తీసుకుని ఎవరైనా వచ్చుంటే ముందు విడాకులు తెచ్చిన వాళ్ళని చంప పగలగొట్టి ఇలా విడాకుల పేపర్ని చింపి విసిరేసేదాన్ని. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించేదాన్ని. ఇక్కడి వరకు రానిచ్చేదానే కాదు. ఒకవైపు శివప్రియకి అగ్రిమెంట్ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరోవైపు పిన్ని హిమకి సాగర్ అన్నయ్య చేత విడాకులు ఇప్పించేస్తానంటుంది. అసలు హిమ బిడ్డ ఎక్కడున్నాడో ఇంకా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈయనేమో అగ్రిమెంట్ ఎన్ని రోజులున్నాయో లెక్కలేస్తూ ఉన్నారు. సమస్యల మీద సమస్యలు ఎదురుగా ఉన్నాయి. ఎలా వాటికి ఎదురెళ్లాలో, ఎలా ఆ సమస్యల్ని ఎదిరించి సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అగ్రిమెంట్ గురించి లాయర్ని ఫాలో అప్ చేయమన్నాను, చేసావా? అగ్రిమెంట్ తీసుకున్నానండి. తీసుకున్నావా? ఏవి, ఎక్కడున్నాయి? అమ్మయ్యా, అగ్రిమెంట్స్ చేతికొచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. నీకు సంతోషంగా లేదా? లేదు. ఎందుకు? నీకు ఈ అగ్రిమెంట్ చేసుకోవడం ఇష్టం లేదు కదా? అది కాదులేండి. మరేంటి? ఈ అగ్రిమెంట్ పేపర్స్ని లాయర్ గారు మా ఇంటికి పోస్ట్ ద్వారా పంపించారు. ఆ వచ్చిన పోస్టుని మా శివ తీసి చూసేసింది. శివకి నిజం తెలియడం కూడా మంచిదేలే. శివ మా వాళ్ళకి నిజం చెప్పేస్తే? చెప్పనివ్వు, ఏమవుతుంది? ఎలాగైనా ఇంకొన్ని రోజుల్లో ఆ నిజం ఎలాగో మీ వాళ్ళకి తెలియాల్సిందే కదా. ఆ నిజం తెలిస్తే మా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? అది నీ ప్రాబ్లం. నువ్వేం చెప్పుకుంటావో, ఎలా నీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటావో అది నీ ఇష్టం. నీకు అగ్రిమెంట్ విషయం చెప్పిన రోజే చెప్పాను, నువ్వే మీ వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి అని. ఒకవేళ శివ నిజం చెప్పేస్తే మీ ఇంట్లో వాళ్ళు కొన్ని రోజుల్లో నువ్వు వచ్చేస్తావని ప్రిపేర్డ్గా ఉంటారు. అది కూడా మంచిదే కదా. ఒక రకంగా అప్పటి నీ సమస్యని ముందే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ అయిపో. సమాధానం ఏం చెప్పాలో, ఎలా మీ వాళ్ళని ఫేస్ చేయాలో రెడీగా ఉండు. మన శివ అతను ప్రేమించుకున్నారు. చాలే ఆపమ్మా, బాగా చెప్పొచ్చావు. నీ ఇద్దరు కూతుళ్ళని నా మనవళ్లతో ఆస్తుందనే కదా పెళ్లి చేశావు. ఇప్పుడు మూడో కూతురు కూడా బాగా డబ్బున్న వాడితో తిరుగుతుందట కదా. అవునులే, నీకు అల్లుళ్ళు
అటు ఆస్తులు ముఖ్యం కాబట్టి సంధి చేసుకుంటావు. ఇవాళ నీ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడంట కదా, బయట అందరూ చెప్పుకుంటున్నారులే. నా కూతురు మీద కుళ్ళుతోనే కదా నా కూతురికి పెళ్లి కాకుండా నీ కూతుళ్ళని నా కాబోయే అల్లుళ్ళ మీదకి ఎగదోసి వాళ్ళని నువ్వు అల్లుళ్ళుగా చేసుకున్నావు. ఒకళ్ళకి సుద్దులు చెప్పే ముందు మీ బుద్ధులు ఎలాంటివో చూసుకోవాలి. ఏం బతుకులు మీవి? భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు మీరంతా డబ్బున్న వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారా? డబ్బున్న వాళ్ళే మీ లక్ష్యమా? ఈ ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసినట్టే మూడో దాని పెళ్లి కూడా ఏదో స్కామ్ చేసి ఖర్చు లేకుండా వాడెవడికో అంటగట్టేసే ప్లాన్లోనే ఉండుంటావుగా. వెళ్ళి ఆ పని చూసుకో. నాకు నీతులు చెప్తున్నావు, మరి నువ్వు చేస్తుంది మంచి పనేనా? నువ్వు బావని ప్రేమించింది అబద్ధం, మీరిద్దరూ చేసుకున్న పెళ్లి మోసం. భార్యాభర్తల్లా మా ముందు తిరుగుతూ మీరు చేస్తుంది అన్యాయం కాదా? నువ్వు ఆ పేపర్లు లాక్కొని నాకు మాయ మాటలు చెప్పినంత మాత్రాన నేను చిన్నపిల్లలా ఆ అగ్రిమెంట్ విషయం మర్చిపోను అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అమ్మయ్యా, అగ్రిమెంట్స్ చేతికొచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. నువ్వేం చెప్పుకుంటావో, ఎలా నీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటావో అది నీ ఇష్టం. నీకు అగ్రిమెంట్ విషయం చెప్పిన రోజే చెప్పాను, నువ్వే మీ వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి అని. ఒకవేళ శివ నిజం చెప్పేస్తే మీ ఇంట్లో వాళ్ళు కొన్ని రోజుల్లో నువ్వు వచ్చేస్తావని ప్రిపేర్డ్గా ఉంటారు. ఒక రకంగా అప్పటి నీ సమస్యని ముందే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ అయిపో. సమాధానం ఏం చెప్పాలో, ఎలా మీ వాళ్ళని ఫేస్ చేయాలో రెడీగా ఉండు. శివ అగ్రిమెంట్ గురించి అమ్మకి చెప్పేస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అసలు ఏం చెప్పి కన్విన్స్ చేయాలి అమ్మని? నిజం తెలిస్తే అమ్మ తట్టుకోగలదా? ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. మేడం, ఏంటి శేషు? నిన్న శ్రీకాంత్ గారు ఇచ్చిన ఫైల్స్ అప్రూవల్ చేసి ఇవ్వమన్నారు. ఇప్పుడు చూస్తానులే, అయిపోగానే పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. హాయ్ విష్ణు, నేను నీ వరుణ్ణి. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నీకు నా పైన ఇష్టం ఉందని నాకు తెలుసు, కానీ నీ భర్త శ్రీకాంత్ వల్ల నా పైన ఉన్న ప్రేమని నువ్వు దాస్తున్నావు కదా. మనిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు వద్దు. మన మధ్య అడ్డుగా వస్తున్న నీ భర్తని వదిలేయి. ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు, ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నా ప్రపోజల్కి నీ అంగీకారం ఉంటుందని ఆశిస్తున్నాను. నీ భర్తని వదిలేసి నా దగ్గరికి వచ్చేయి. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ ప్రేమికుడు వరుణ్.
ఇది శ్రీకాంత్ ఫైల్లోకి ఎలా వచ్చింది?